హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సైనో మ్యాథ్. ఈరోజు ఈ వీడియోలో మనం నెంబర్ సిస్టమ్ గురించి బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇస్తాం. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ నెంబర్ సిస్టమ్ ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకున్నట్టు ఉంటుంది. సో బ్రీఫ్గా ఒకసారి మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను నెంబర్ సిస్టమ్ గురించి. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, ఇవన్నీ మనం ఆల్రెడీ చిన్నప్పుడు చదువుకునే ఉంటాం, కానీ ఒకసారి మళ్ళీ మనం రివైజ్ చేసుకుందాం. ఓకే, నెంబర్ సిస్టమ్. సో మనం నెంబర్స్ని ఇక్కడ ఎన్ని విధాలుగా క్లాసిఫై చేసాము, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు మాత్రమే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెంబర్ సిస్టంలో మనం నెంబర్స్ని ఫస్ట్ రియల్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్. ఇమాజినరీ నెంబర్స్ మీద మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పెద్దగా ఎక్కడ ప్రాబ్లమ్స్ మనకి రావు. సో ఇమాజినరీ నెంబర్స్ తోటి మనకి అవసరం లేదు. రియల్ నెంబర్స్ని మనకి రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్గా డివైడ్ చేస్తాం. సో రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే మనకి 2, 3, √144 ఈజ్ ఈక్వల్ టు 12, √121 ఈజ్ ఈక్వల్ టు 11. సో ఇవన్నీ మనకి రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే √2, √3, √7 అండ్ సో ఆన్. సో ఇవి మనకి ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్. సో √2 అంటే మనకి 1.4241 అండ్ సో ఆన్. ఓకే, ఇవి మనకి ఇర్రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ని మనం ఇంటీజర్స్ అండ్ ఫ్రాక్షన్స్. మనకి ఫ్రాక్షన్స్లో ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్ గురించి మనకి డెసిమల్ ఫ్రాక్షన్స్ మనకి ఒక కాన్సెప్ట్ ఉంది, అక్కడ ఫ్రాక్షన్స్ గురించి మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, డెసిమల్ ఫ్రాక్షన్స్ గురించి మనం బ్రీఫ్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంటీజర్స్ని మనం నెగిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్, జీరోగా డివైడ్ చేస్తాం. నెగిటివ్ ఇంటీజర్స్ అంటే -1, -2, -3, -4 అండ్ సో ఆన్ మైనస్ ఇన్ఫినిటీ. సో మనం నెగిటివ్ ఇంటీజర్స్ని -1, -2, -3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో నెక్స్ట్ జీరో. అదేవిధంగా పాజిటివ్ ఇంటీజర్స్. సో పాజిటివ్ ఇంటీజర్స్ అంటే మనకి 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఇంటీజర్స్ని మనం నెగిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్, జీరోగా డివైడ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్ ఇంటీజర్స్ని మనం నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అనేవి మనకి ఒకటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ న్యాచురల్ నెంబర్స్. సో హోల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. హోల్ నెంబర్స్ అనేవి మనకి 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. అగైన్ న్యాచురల్ నెంబర్స్ని మనం ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్గా డివైడ్ చేస్తాం. సో ఈవెన్ నెంబర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 2, 4, 6, 8, 10, 12 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఆడ్ నెంబర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 1, 3, 5, 7, 9, 11, 13 అండ్ సో ఆన్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చూడండి, 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. సపోజ్ మనకి ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి 5, 7, 11, 13, దట్ ఈజ్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. దీనికి రెండు కారణాంకాలు ఉంటాయి, 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. అదేంటి అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే 5. ఒక కారణాంకం వచ్చేసి ఒక ఫ్యాక్టర్ వచ్చేసి 1, సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇట్ సెల్ఫ్, దానికి అంతటా అదే ఫ్యాక్టర్ అవుతుంది. సో 7కి 1 into 7, 2 ఫ్యాక్టర్స్ ఏంటి 1 అండ్ ఇట్ సెల్ఫ్. 11కి ఫ్యాక్టర్స్ 1 into 11. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ అంటే మనకి అదర్ దాన్ ప్రైమ్ నెంబర్స్ అని చెప్పచ్చు, లేదా మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అని చెప్పచ్చు. ప్రైమ్ నెంబర్స్కి అయితే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, కాంపోజిట్ నెంబర్స్కి అయితే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 16, దీనికి మనం ఫ్యాక్టర్స్ రాస్తే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 1 into 16, 16, 2 into 8, 2 8s are, అగైన్ 4 4s are. నెక్స్ట్ మళ్ళీ ఇవే నెంబర్స్ రిపీట్ అవుతాయి. ఓకే, చూడండి 1, 2, 4, 8, 16 ఇవన్నీ 16 యొక్క ఫ్యాక్టర్స్. సో మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. రెండు కారణాంకాలు, ఒకటి దానికి అదే కారణాంకం అయితే దాన్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకే, ఇది ఓవరాల్గా నెంబర్ సిస్టమ్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొచ్చాయి. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి ఉపయోగపడే నెంబర్ సిస్టమ్ని మనం ఈ విధంగా సెగ్రిగేట్ చేసాం. సో ఒకసారి బ్రీఫ్గా చూడండి, నెంబర్ సిస్టాన్ని మనం రియల్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్ తోటి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు అవసరం లేదు.
రియల్ నెంబర్స్ ని రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ గా, రేషనల్ నెంబర్స్ ని అగైన్ ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్ ని మనం డెసిమల్ ఫ్రాక్షన్ కాన్సెప్ట్ దగ్గర బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం. ఇంటీజర్స్ ని మనం నెగటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్, జీరో. సో పాజిటివ్ ఇంటీజర్స్ ని మనం న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ గా డివైడ్ చేస్తాం. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ ని ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ ఓవరాల్ గా. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, ప్రైమ్ నెంబర్స్. All prime numbers are natural numbers. All natural numbers are whole numbers. All whole numbers are integers. All integers are rational numbers. All integers are rational numbers. All rational numbers are real numbers. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఇక్కడ సిల్లాగిజం కాన్సెప్ట్ యూజ్ చేసి ఒక 3 స్టేట్మెంట్స్ చెప్తాను. ఈ 3 స్టేట్మెంట్స్ ని బాగా గుర్తుంచుకోండి. సిల్లాగిజం అనేది మనకి రీజనింగ్ లో సిల్లాగిజం వచ్చినప్పుడు మనం దీని గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూడండి, ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. కరెక్ట్. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. దిస్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. దిస్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ రియల్ నెంబర్స్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇన్ టు అవుట్, ఇన్ సో లోపల నుంచి బయటికి ఆల్ అనే స్టేట్మెంట్స్ ఇస్తే, ఇన్ టు అవుట్ లోపల నుంచి బయటికి ఆల్ అనే స్టేట్మెంట్ ఇస్తే గనక, ఆల్ అనే స్టేట్మెంట్ ఇస్తే దట్ ఈస్ ట్రూ. ఆల్ అనే స్టేట్మెంట్స్. సో ఎగ్జాంపుల్, ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. కరెక్ట్. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. సో ఆ విధంగా ఇన్ టు అవుట్ ఆల్ అనే స్టేట్మెంట్ ఇస్తే దట్ ఈస్ ట్రూ. నెక్స్ట్, అవుట్ టు ఇన్. సో బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు ఆల్ అనే స్టేట్మెంట్ ఇస్తే దట్ ఈస్ రాంగ్. ఆల్ అనే స్టేట్మెంట్ ఇస్తే దట్ ఈస్ రాంగ్. ఎగ్జాంపుల్, ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. రాంగ్. ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. రాంగ్. ఆల్ ఇంటీజర్స్ ఆర్ హోల్ నెంబర్స్. రాంగ్. ఎందుకు? ఇంటీజర్స్ అనేది మనకి నెగిటివ్, జీరో, పాజిటివ్. సో నెగిటివ్ నెంబర్స్ హోల్ నెంబర్స్ లో ఇంక్లూడ్ అవ్వవు. హోల్ నెంబర్ స్టార్ట్స్ విత్ 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. సో కాబట్టి ఆల్ ఇంటీజర్స్ ఆర్ హోల్ నెంబర్స్. రాంగ్. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. రాంగ్. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. రాంగ్. సో ఇలా అవుట్ నుంచి ఇన్ కి ఆల్ అనే స్టేట్మెంట్ ఇస్తే దట్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్, అవుట్ టు ఇన్. అవుట్ టు ఇన్ సమ్ అనే స్టేట్మెంట్ ఇస్తే, సమ్ అనే స్టేట్మెంట్ కనుక ఇస్తే దట్ ఈస్ ట్రూ. సో ఈ 3 పాయింట్స్ ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అవుట్ నుంచి ఇన్ సమ్ అనే స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఇంటీజర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఓకే, ఇట్ ఈస్ ట్రూ. సమ్ ఇంటీజర్స్ ఆర్ హోల్ నెంబర్స్. సమ్ ఇంటీజర్స్ మీన్స్ 0, 1, 2, 3, 4. సో 0 ఇవన్నీ మనకి హోల్ నెంబర్స్ లో ఇంక్లూడెడ్. సో నెగిటివ్ నెంబర్స్ నాట్ ఇంక్లూడెడ్ హోల్ నెంబర్స్. బట్ సమ్ ఇంటీజర్స్ ఆర్ హోల్ నెంబర్స్. సమ్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. మనకి హోల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, 1, 2, 3, 4, 5 and so on. Natural number starts from 1, 2, 3, 4, 5 and so on. సో ఇప్పుడు చూడండి, మనకి సమ్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. సో 0ని పక్కన పెట్టేస్తే మనకి సమ్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. సో ఖచ్చితంగా స్టేట్మెంట్ రైట్. సమ్ అంటే అది ఒక నెంబర్ కావచ్చు, 2 నెంబర్స్ కావచ్చు, 3 నెంబర్స్. సమ్ అని మెన్షన్ చేస్తే అవుట్ నుంచి ఇన్సైడ్, సో బయట నుంచి లోపలికి వస్తూ సమ్ అనే స్టేట్మెంట్ కనుక యాడ్ చేసి వస్తే దట్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. సో ఇది నెంబర్ సిస్టమ్ గురించి బ్రీఫ్ గా ఇంట్రడక్షన్. ఈ నెంబర్ సిస్టమ్ ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని ఇంట్రడక్షన్స్ ఇచ్చిన తర్వాత నెంబర్ సిస్టమ్ మీద ప్రాబ్లమ్స్ ని మనం తర్వాత సాల్వ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.